ఓకే, రికార్డింగ్ అవుతుంది కదా, ఫైన్. ఓపెన్ చేయండి సిలబస్. సారీ, సిలబస్ కాపీ కాదు. లాస్ట్ డే మీకు క్లాసెస్ ఇమేజెస్ ఇచ్చాను కదా, ఉన్నాయా? ఓపెన్ చేయండి అవి. ఓకే, చూడండి. సో కాన్సెప్ట్ ఏంటి, ఈరోజు టోటల్గా రివిజన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు ఎస్ఐపిలో మనం ఏమేమి చేస్తాం అనేది రివిజన్ అన్నమాట. జిఎల్ పోస్టింగ్ మామూలుగా సింగిల్ స్క్రీన్లో మనం చేసాం. సింగిల్ స్క్రీన్ తెలుసు కదా మీకు. సింగిల్ స్క్రీన్ అంటే FB50. సింగిల్ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి, FB50లో చేసాం. తర్వాత F-02 డబుల్ స్క్రీన్. 40 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, FB50లో మనం ఆల్రెడీ చేసాం కదా. పని చేయండి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు, 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఓపెన్ చేసిన స్క్రీన్ కనిపిస్తుంది కదా. FB50కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఉన్నాయి. పైన ఉన్న డేటా మొత్తం ఏమంటారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ డేటాను ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా అని చెప్తారు. అది కాదు, మనం డేట్ ఇచ్చాం కదా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నంబర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ డేటాను ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా అంటారు. ఇవ్వండి. కింద డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ లైన్ ఐటమ్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో ఏదైతే మనం హెడర్ లెవెల్లో ఇస్తామో అది మొత్తం కూడా హెడర్ లెవెల్ డేటా. కింద కనిపించేదంతా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. తర్వాత డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఎవర్ డేట్ ఈజ్ అవైలబుల్. ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ డేట్. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? whatever date available on the physical document, that is called document data. Document date, whatever date is available on the physical document, that is called document date. And physical document ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ గా చేసుకునే కదా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో ఇదంతా కూడా డాక్యుమెంట్ డేట్ అంటారు, ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ ని. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో మనం ఏ రోజైతే మ్యాప్ చేస్తున్నామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షన్ డేట్ ఉంటే ట్రాన్సాక్షన్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ ఈక్వల్. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అండ్ హెడర్ లెవెల్ డేటా సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. అలాగే మనం కరెన్సీ తీసుకున్నాం, ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఏమంటారు, వాట్ ఈస్ మీన్ బై ఐఎన్ఆర్? డాక్యుమెంట్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ కరెక్ట్ ఆన్సర్. లేదంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, అకౌంటింగ్ ఎంట్రీ కరెన్సీ ఏదైనా చెప్పచ్చు. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఇది సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం. మరి డబల్ స్క్రీన్ లో కూడా చేయాలి కదా. డబల్ స్క్రీన్ ఒకసారి ప్రాక్టీస్ లేదు కదా మీకు. సో డబల్ స్క్రీన్ లో కూడా ఒక ఎంట్రీ అనేది, ఒక 2 ఎంట్రీస్ చేద్దాం, వెళ్ళండి. F-02 F-02. బట్ నథింగ్, డిఫరెన్స్ ఏముండదండి. సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏముండదు. బట్ ఆప్షన్స్ అన్ని డివైడ్ చేస్తారు డబల్ స్క్రీన్ లో, అంటే 2 స్క్రీన్స్ లో యాడ్ చేస్తారు. రెంట్ అకౌంట్ తీసుకోండి.
జిఎల్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ 40 ఉంది. 40 అంటే ఏంటి? డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ 50. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. 40 డెబిట్ కదా, 50 క్రెడిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పే చేస్తాం రెంట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ప్లస్ ఇచ్చి ఎంటర్ చేసాం. ఎంటర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. స్టార్ ఇచ్చిన చోట అమౌంట్ కాపీ అవుతుంది, ప్లస్ ఇచ్చిన చోట టెక్స్ట్ కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఇది సింగిల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ ఇది సింగిల్ స్క్రీన్ చేసాం కదా, అలాగే ఇది డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ లో కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఇది డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ లో చేసాము, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా ఎంట్రీస్ ని పోస్ట్ చేసాము. ఓకే, అది ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. జనరల్ లెజర్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇది తెలుసు కదా మీకు, ఇంక ఇవన్నీ మీకు ఐడియా ఉంది. జిఎల్ బ్యాలెన్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే, FVL3 అని ఇవన్నీ మీకు తెలుసు. సో ఇది సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్ జిఎల్ అకౌంట్ లో. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. నెక్స్ట్ ఇమేజ్ వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది. KR, K అంటే ఏంటి? వెండర్. డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెళ్ళండి, FB60కి వెళ్ళండి, సింగిల్ స్క్రీన్ పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టెక్స్ట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ మంత్ అవర్స్ తీసుకుంటాం. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్. అమౌంట్ 10,000, లేదంటే స్టార్ ఇచ్చినా కూడా కాపీ అవుతుంది అమౌంట్ అనేది. ఓకే, ఎంటర్. సిమ్యులేట్. ఓకే,
కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది వెండర్ ఇన్వాయిస్ అయితే. ఓకే, ఈసీసీ S/4HANA బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనం ఏమైతే చేస్తున్నామో ఇవన్నీ ఈసీసీ అండ్ S/4HANA సేమ్ టు సేమ్ 100% యాజ్ గా ఉంటాయి. కేఆర్ డాక్యుమెంట్. ఓకే, పోస్టింగ్ కి ఏముంది? పోస్టింగ్ కి 40 డెబిట్ 31 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఓకే, సేవ్ చేయండి. సో ఇది సింగిల్ స్క్రీన్ లో చేసాం మనం. మరి డబుల్ స్క్రీన్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 డబుల్ స్క్రీన్ లో మనం చేయలేదు. F-43 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డబుల్ స్క్రీన్. ఈసీసీ S/4HANA ఎంట్రీ పోస్టింగ్ సేమ్ టు సేమ్ ఉంటే ఏం డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ వెండార్ మామూలుగా ఇక్కడ ఏం తీసుకోవాలి? వెండార్ తీసుకోవాలి. 31 అంటే ఏంటి? క్రెడిట్. ఓకే, 31 అంటే క్రెడిట్. వెండార్ తీసుకోవాలి. వెండర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వచ్చు మీరు వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ అని. ఫార్టీ దగ్గర రా మెటీరియల్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి 40 రా మెటీరియల్ డెబిట్ అవుతుంది కదా. 40 రా మెటీరియల్. ఓకే, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ ప్లస్ యాడ్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అమౌంట్ యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ అనేది కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? 40 డెబిట్ 31 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ ఎంట్రీ కేఆర్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సేవ్. ఓకే, రైట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇది సింగిల్ స్క్రీన్ లో చేస్తాం మనం. వన్ మోర్ ఇన్వాయిస్ చేయండి సింగిల్ స్క్రీన్ లో. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. Hmm. 31 దగ్గర వెండర్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోవాలి. 40 దగ్గర రా మెటీరియల్. ఎంటర్. స్టార్ ప్లస్ ఎంటర్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 F-43. F-43 లో ఎంట్రీ పోస్ట్ చేసాం.
40 అనేది డెబిట్, 31 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ కేఆర్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ నెక్స్ట్ F-53లో చేస్తాం. 25 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. 25 డెబిట్, 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? కేజెడ్ డాక్యుమెంట్. కేజెడ్ డాక్యుమెంట్. ఫస్ట్ మనం లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేద్దాం. FBL1N వెళ్ళండి. FBL1N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL1N. వెండర్ తీసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వెండర్ ఉన్నారు, శ్రీను ఎంటర్ప్రైజెస్ అన్నా. శ్రీను ఎంటర్ప్రైజెస్. సో శ్రీను ఎంటర్ప్రైజెస్కి ఎంత పే చేయాలి? 20,000 చేయాలి. స్టాండర్డ్ క్లియరింగ్. ఓన్లీ స్టాండర్డ్ చెప్తాను, పార్షియల్ రెసిడ్యువల్ మీకు అవసరం లేదు, ఆల్రెడీ చేశాం కదా. సో స్టాండర్డ్ వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F- టికెట్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఎంట్రీ కరెక్ట్గా ఇవ్వండి. టీ కోడ్స్ ఎవరో ఒక ఆయన 53 కాదు 52 ఇస్తున్నారు, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. అలా ఇవ్వకూడదు కదా, కరెక్ట్గా ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ కూడా ఏముంది? కేజెడ్ ఇవ్వండి. అకౌంట్ తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ ద్వారా పే చేస్తాం, క్యాష్ అయినా తీసుకోవచ్చు. అమౌంట్ ఎంత వాల్యూ ఉంది? 20,000 కదా, 20,000. అకౌంట్ సో ఏ వెండర్ ఇన్వాయిస్? శ్రీను ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ వెయిట్ 1 మినిట్. ఇక్కడ చూడండి, ఓన్లీ 1 ఇన్వాయిస్ మాత్రమే మనం క్లియర్ చేస్తున్నాం. ఒక కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. సారీ, ఒక వెండర్ కి సంబంధించిన ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. మరి మీరు కంపెనీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒకేసారి ఒక 2000 వెండర్స్ ఉన్నారు. ఈ వెండర్స్ 2000 వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం ఏం చేయాలి? ఎంటర్ చేసి పోస్ట్ చేయాలి. సో దీనికి ఒక సొల్యూషన్ ఉందన్నమాట. 1000 వెండర్స్ ఉన్నారు, 1000 వెండర్స్ కి పేమెంట్ చేయాలి. సో మనం 1000 టైమ్స్ ఎంటర్ చేయగలమా? చేయలేము. సో దానికోసం ఒక ఆప్షన్ ఉంది, APP, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. దాని బ్యూటీ ఆఫ్ SAP అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ SAP అని చెప్తారు. సో APP రన్ చేయడం ద్వారా 1000 వెండర్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ APP or with help of APP run, we can clear the 1000 invoices at a time. సింగిల్ టైంలో 1000 వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఐ మీన్ 1000 వెండర్స్. ఇక్కడ ఒక వెండర్ మాత్రమే పిక్ అవుతుంది, కానీ APP ద్వారా 1000 వెండర్స్ ఉన్నా సరే ఎంట్రీస్ ని క్లియర్ చేయొచ్చు. మీకు అదొక ఆప్షన్ ఇంటర్వ్యూలో అడగచ్చు. ఒక వెండర్ ఇన్వాయిస్ మీరు ఒక వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని కూడా F-53లో క్లియర్ చేశారు. మరి 1000 వెండర్స్ ఉన్నారు, 1000 వెండర్స్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అనేవి ఎలా క్లియర్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ APP అని చెప్పాలి. APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, బ్యూటీ ఆఫ్ SAP అంటారు. ఓకే, సో APP రన్ చేయడం ద్వారా 1000 ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. 10,000, 2,000, 3,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. విత్ ఇన్ 5 minutes లో ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ SAP. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, 50 అంటే ఏంటి? క్రెడిట్.
25 డెబిట్. బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం వెండర్కి, సో 50 అవుతుంది. 25 is the debit. 25 is the debit అన్నమాట. క్లియర్ కదా? 50 అంటే ఏంటి? క్రెడిట్, 25 డెబిట్. అలాగే డాక్యుమెంట్ కూడా, ఏ డాక్యుమెంట్ ఉంది ఇక్కడ? కేజెడ్ డాక్యుమెంట్. చూడండి, కేఆర్ వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ డాక్యుమెంట్ అని అర్థం. ఇలా 2 types ఆఫ్ ది డాక్యుమెంట్స్ జనరేట్ అవుతుంది. దేనికదే సపరేట్ గా జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? డాక్యుమెంట్ టైప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీ డాక్యుమెంట్ పైన కేఆర్ డాక్యుమెంట్ ఉంది, కేఆర్ అని ఉంది. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, దిస్ ఇస్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. కేజెడ్ ఉంది అనుకోండి, వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ అని మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒకేలా ఉంటే ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం. సో డాక్యుమెంట్ టైప్ అనేది అడ్వాంటేజ్, డాక్యుమెంట్ టైప్ అనేది ఉండటం వల్ల క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, ఏది వెండర్ ఇన్వాయిస్, ఏది కస్టమర్ ఇన్వాయిస్, ఏది జిఎల్ పోస్టింగ్, ఏది జిఎల్ క్లియరింగ్, ఇలా అనమాట. ఇలా కొన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డాక్యుమెంట్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ టైప్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్, కంప్లీటెడ్. తర్వాత మీకు తెలుసు కదా, వెండర్ ఇమేజ్ చూపించండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని తెలుసు. వెండర్ బ్యాలెన్సెస్ FK10N, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవి. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ మీకు తెలిసినవే, ఇంకేం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. మీరు డబల్ స్క్రీన్ కూడా చేయాలండి, డబల్ స్క్రీన్ చేయలేదు ఎక్కువ, డబల్ స్క్రీన్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. సో ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్ ఉన్నాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 యాజ్ వెల్ యాజ్ F-22 డబల్ స్క్రీన్, F-22. FB70 సింగిల్ స్క్రీన్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 40. సో డెబిట్ కదా, డెబిట్ అంటే ఏంటి? 01, క్రెడిట్ అంటే 50. డెబిట్ అంటే 01, క్రెడిట్ అంటే 50. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది? DR వస్తుంది. డిఆర్ ఉందంటే మీనింగ్ ఏంటి? మీరు ఏమో ఫైండ్ అవుట్ చేస్తారు డిఆర్ అంటే? ఓకే, డిఆర్ అంటే దిస్ ఈజ్ కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. 01 is the debit, 50 అంటే క్రెడిట్. 01 is the debit, 01 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ DR. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, క్లియరింగ్ ఎక్కడ చేస్తాము? F-28 ఉపయోగిస్తాం. F-28 40 డెబిట్ అవుతుంది, 15 క్రెడిట్ అవుతుంది. 40 డెబిట్, 50 క్రెడిట్. అలాగే డాక్యుమెంట్ టైప్ DZ డాక్యుమెంట్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని, ఇవన్నీ మీకు తెలుసు. సో ఈ టీ కోడ్స్ ఏమైతే నేను ఇక్కడ స్లైడ్స్ ఇవన్నీ టైప్ చేస్తూ చెప్తే 1 hour టైం పడుతుంది, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. స్లైడ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, 1 hour లో చెప్పే క్లాస్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు, అది అడ్వాంటేజ్ మనకి. ఓకే, ఎనీవే, సో ఇవన్నీ కూడా మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో అలాగే యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ ఏమైతే మీకు చెప్తున్నాను ఇవన్నీ మీకు మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది, ఏ టైప్ వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ టైప్ వస్తుంది, ఏ డాక్యుమెంట్ వస్తుంది అనేది మిమ్మల్ని అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. కానీ మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇంత స్ట్రగుల్ ఉండదు, మీరు నేర్చుకునేంత వరకు 3 months. తర్వాత బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్లో ఎవరు అడిగారు సార్ కొన్ని పాత్ ద్వారా చెప్పండి సార్ అని, నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో బ్లూ ప్రింట్స్ ఇస్తాను కొన్ని. ఆ బ్లూ ప్రింట్ చూసారంటే పాత్ అన్నీ ఉంటాయి, ప్రతి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఓకే, రైట్. వెళ్ళండి, FB70 సింగిల్ స్క్రీన్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, మీరు ఆల్రెడీ చేశారు కదా. FB70 ఈ స్లైడ్స్ 3 స్లైడ్స్ అన్ని ఏ రోజుకి ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. అవన్నీ ఆర్డర్లో పెట్టి ఇవ్వమంటే తర్వాత నేను ఇవ్వను కూడా.
కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. సేల్స్ అకౌంట్ తీసుకున్నారు కదా, ఎంటర్ చేయండి. కస్టమర్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. కస్టమర్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది, సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కదా. సిమ్యులేట్ చేయండి. ఇక్కడ చూడండి. సో డాక్యుమెంట్ టైప్ డిఆర్ అంటే డిఆర్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. నెక్స్ట్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. మిగతావన్నీ మీకు తెలుసు. కరెన్సీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Next 01 debit indicate chestundi, posting key 01 debit indicate chestundi. 50 credit indicate chestundi, customer account data to sales account. అలాగే ఇంకా ఏమని పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ మీకు తెలుసు. ఫిజికల్ ఇయర్ పీరియడ్, ఏ పీరియడ్ లో ఉన్నాం? సెకండ్ పీరియడ్ లో ఉన్నాం మనం. సెకండ్ పీరియడ్ యాజ్ ఫర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ. క్యాలెండర్ ఇయర్ ప్రకారం అయితే ఫిఫ్త్ పీరియడ్ లో ఉన్నాం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం అయితే సెకండ్ పీరియడ్ లో ఉన్నాం. ఓకే, కరెన్సీ ఐఎన్ఆర్ ఇవన్నీ చూడాలి. సేవ్. సేవ్. ఓకే, ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు, ఎర్రర్ ఫామ్ అయింది, ఏం చేస్తారు? ఎండ్ యూజర్కి ఎర్రర్ ఫామ్ అయింది, ఏమవుతుంది? అప్పుడు ఏం ప్రాసెస్ ఏం జరుగుతుంది? టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేస్తారు. వెరీ గుడ్ ఆన్సర్. ఏ టూల్ ఉపయోగిస్తున్నారు మీరు? సర్వీస్ నౌ. సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తున్నారు. వెరీ గుడ్. సో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఆ ఎర్రర్ అనేది రిజల్యూషన్ ఏ సర్వర్ లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ ఆర్ ప్రొడక్షన్ సర్వర్? క్వాలిటీ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారండి. నేను ఎవరికో బై మిస్టేక్ లో ప్రొడక్షన్ అని చెప్పినట్లున్నాను. మేబీ మీరైతే కనుక మార్చుకోండి, చెక్ చేసుకోండి. సో ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయినా సరే సేమ్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ గా మళ్ళీ డెవలప్మెంట్ నుండి క్వాలిటీ, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఎర్రర్ ఫామ్ అయినా సరే ఓన్లీ డెవలప్మెంట్ సర్వర్ లోనే మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా మీరు చేసే కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే ఉంటుంది. అగైన్ నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా ఉంటుంది. టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ ప్రొడక్షన్ సర్వర్ కంప్లీట్ గా క్లయింట్ లెవెల్, ఓన్లీ క్లయింట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతాయి. ఎండ్ యూజర్ క్లయింట్ ఐ మీన్ ప్రొడక్షన్ సర్వర్ లోకి కన్సల్టెంట్స్ కి యాక్సెస్ ఉండదు. ప్రొడక్షన్ సర్వర్ లోకి యాక్సెస్ ఉండదు. మీకు ఏదైనా సపరేట్ యాక్సెస్ కావాలన్నా, ఏదైనా టెస్ట్ చేయాలన్నా అది ప్రొడక్షన్ సర్వర్ లో చెయ్యరు, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లోనే చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ సర్వర్ లోకి కన్సల్టెంట్స్ కి యాక్సెస్ ఇవ్వరు. ఏదైనా సపరేట్ యాక్సెస్ కావాలంటే మీరు అప్రూవల్స్ తీసుకోవాలి. ప్రొడక్షన్ సర్వర్ లోకి యాక్సెస్ ఉండదు. సీనియర్ మేనేజర్స్, టీమ్ లీడర్స్ అటువంటి వాళ్ళకి ఏమైనా యాక్సెస్ ఇవ్వచ్చు, ఇస్తే కన్సల్టెంట్స్ కి ఉండదు. సో ఏదైనా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మీరు టికెట్ రీచ్ చేస్తే కంప్లీట్ గా డెవలప్మెంట్ సర్వర్ లోనే కాన్ఫిగరేషన్ చేసి సేమ్ ప్రాసెస్ ల్యాండ్స్కేప్ లో చెప్పాను కదా, డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసేసి టిఆర్ జనరేట్ చేసి టిఆర్ రిలీజ్ చేస్తారు. అక్కడ నుండి క్వాలిటీ నుండి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్, అక్కడ కూడా మీకు స్టెప్స్ చెప్పాను. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ లో కూడా టెస్టింగ్ ఉంటుంది, క్వాలిటీ సర్వర్ లో కూడా టెస్టింగ్ ఉంటుంది. ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది కామన్ గా జరుగుతుంది. సపోర్టింగ్ లో కూడా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా
డెవలప్మెంట్ సర్వర్ నుంచే చేస్తారు ఏది ఉన్నా సరే. అది క్లియర్ కదా, రైట్. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ ఏముంది, డబల్ స్క్రీన్, F-22 వెళ్ళండి. F-22 డబల్ స్క్రీన్. సో 01 అంటే ఏంటి, డెబిట్ కదా. 01 అంటే డెబిట్. డెబిట్ అంటే కస్టమర్ తీసుకోవాలి కింద. జీరో వన్ అంటే డెబిట్. ఎంటర్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. 50 అంటే సేల్స్ అకౌంట్. రీడ్ అంటుందా, ఇప్పుడు కష్టం కదా మాట్లాడు. Peter talks to this computer. He prefers it to typing and particularly prefers it to pen and paper. Simulate and post. Simulate and post. Okay. Document was posted. Okay. One more చేయండి. డబల్ స్క్రీన్ చేయండి. డబల్ స్క్రీన్ లో మనం అసలు చేయలేదు కదా, ఇంకొక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి సేమ్ అలాగే. వాట్ యు మీన్ బై 0001? 0001 అంటే ఏంటి? ఇమీడియట్ పేమెంట్. ఇమీడియట్లీ పేమెంట్ అలా చెప్పచ్చు. లేదంటే యాక్చువల్లీ మీరు ఏం చెప్పాలంటే పేమెంట్ టర్మ్. 0001 ఈజ్ పేమెంట్ టర్మ్. అది ఇమీడియట్లీ పేమెంట్ అవ్వచ్చు, లేదంటే అది ఎట్లయినా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్. బట్ 0001 దిస్ ఇస్ కాల్డ్ పేమెంట్ టర్మ్స్. కొన్ని ఇమీడియట్లీ కాదు, టైం ఉంటుంది, అది కూడా పేమెంట్ టర్మే అవుతుంది. ఏదైనా సరే పేమెంట్ టర్మ్ అంటారు. ఎంటర్ చేయండి. స్టార్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో సింగిల్ స్క్రీన్ చేసాం, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ కూడా చేసాం మనం. సేవ్. A document was posted. Customer line item display FBL5N వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ చేసాం కదా, ఇది డబల్ స్క్రీన్. ఎగ్జిక్యూట్ చేయండి. 32,000 పెండింగ్ ఉంది కస్టమర్ పేమెంట్. ఓకే, 32,000 ఉంది. వెన్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేయండి F-28. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 32,000 క్లియర్ చేసేయండి. చేస్తున్నారా? చేయండి.
యాక్చువల్గా నేను మీకు ఎస్ఆప్ మెథడాలజీ చెప్పాను కదా, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు ఎస్ఆప్ మెథడాలజీ చెప్పానండి. ఎస్ఆప్ మెథడాలజీ అనేది మార్కెట్లో లేదు, ఓన్లీ యాక్టివ్ మెథడాలజీ మాత్రమే ఉంది. పోస్ట్ చేసాను, ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో డాక్యుమెంట్స్, ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, వాట్ ఇస్ మీన్ బై ఎస్ఏ డాక్యుమెంట్, వాట్ ఇస్ మీన్ బై డిఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ మీకు అర్థమైంది, కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది. అలాగే నేను స్లైడ్స్లో మీకు ఏమైతే టోటల్గా 3 స్లైడ్స్ ఇచ్చాను, ఆ స్లైడ్స్లో ఉన్న ప్రతిదీ మీకు మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి, కేఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి, లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, వాట్ ఆర్ ద టీ కోడ్స్, అవి లైఫ్ లాంగ్ మీరు యూజ్ చేసే టీ కోడ్స్ అవన్నీ కూడా. కాబట్టి ఆ టీ కోడ్స్ పైన మీకు ప్రాపర్ కమాండింగ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా, ఫైన్. తర్వాత చూడండి, మీకు మనకి ఎస్ఆప్ మెథడాలజీ గురించి మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఎస్ఆప్ మెథడాలజీ అనేది మార్కెట్లో ఇప్పుడు లేదండి, యాక్టివ్ మెథడాలజీ ఉంది. ఎస్ఆప్ మెథడాలజీ అంతా కూడా ఇమేజ్ ఉంది, అది ఓపెన్ చేయండి. ఎస్ఆప్ మెథడాలజీ అంతా కూడా ఈసీసీలో చేస్తారు, యాక్టివ్ మెథడాలజీ S/4HANAలో చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ఒక డాక్యుమెంట్ ఇచ్చాను మీకు ఇంతకుముందు, ఉందా అది చాట్ బాక్స్లో, లాంగ్ బ్యాక్ ఎగో ఇచ్చాను కదా, ఎక్సెల్ షీట్ టైప్ ఉంటుంది. ఎస్ఆప్ మెథడాలజీ మార్కెట్లో లేదండి, యాక్టివ్ మెథడాలజీ ఉంది. మరి మీకు ఎస్ఆప్ మెథడాలజీ చెప్పాను కదా, యూజ్ ఏంటి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అని అడిగితే చెప్పాలి మీరు. బట్ మ్యాక్సిమం అడగకపోవచ్చు, ఎందుకంటే అది యూజ్ చేయట్లేదు కాబట్టి. బట్ ఎస్ఆప్ మెథడాలజీకి యాక్టివ్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి, 90%, నాట్ 90%, 99% యాసిడ్గా ఉన్నాయి. ఎస్ఆప్ మెథడాలజీ యాక్టివ్ మెథడాలజీకి మధ్యలో ఓన్లీ కొన్ని చేంజెస్, అంటే ఏంటి, ఆ నేమ్స్ చేంజ్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. ఆ నేమ్స్ ఏమైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీసీలో మనకి మామూలుగా ఇంప్లిమెంటేషన్లో ఏమేమి ఉన్నాయి, ఈసీసీలో ఏమేమి చెప్పాను మీకు నేను, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, ఇలాంటివి కూడా చెప్పాను మీకు. S/4HANAలో వాటికి నేమ్స్ చేంజ్ చేశారు. అలాగే ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది, 98% వరకు సేమ్ ఉంటుంది. కరెక్ట్గా అది ఓపెన్ చేయండి, 98% సేమ్ టు సేమ్ ఉంటుంది. సో రెజ్యూమ్లో మీరు ఎస్ఆప్ మెథడాలజీ అనేది యాడ్ చేయకూడదు, యాక్టివ్ మెథడాలజీ మాత్రమే యాడ్ చేయాలి. ఓకేనా, యాక్టివ్ మెథడాలజీ మాత్రమే యాడ్ చేయాలి రెజ్యూమ్లో. అది కాదు, అది ఎక్సెల్ టైప్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ అండి ఉంటుంది, ఇది వర్డ్ ఫార్మేట్ కదా, ఎక్సెల్ ఉంటుంది చూడండి. ఓకే, ఎనీవే నేను మళ్ళీ చెప్తాను మీకు. యాక్చువల్గా యాక్టివ్ మెథడాలజీ సపరేట్గా క్లాస్ చెప్తాను. ఇంప్లిమెంటేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 2 days టైం తీసుకోవచ్చు. చాలా లెంతీ కాన్సెప్ట్, అది డెప్త్గా చెప్తాను, చాలా పేషెన్సీగా వినాలి. లేదు సింపుల్ వేలో ఎలా చెప్పచ్చు 5 to 10 minutesలో, అది కూడా చెప్తాను, డోంట్ వరీ. 2 options అనమాట. తర్వాత మీకు నేను కొన్ని బ్లూ ప్రింట్స్ ఇస్తాను, రికార్డింగ్ ఆఫ్ చేసేయండి, అవసరం లేదు. కొన్ని బ్లూ ప్రింట్స్ ఇస్తాను, చెక్ చేద్దాం.